దేశ రాజకీయాల్లో విద్యార్థి ఉద్యమం మరోసారి తన ప్రభావాన్ని చూపించింది. నీట్ ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా చెలరేగిన నిరసనలు కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాయి. చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయటం రాజకీయంగా సంచలనంగా మారింది. ఈ పరిణామం కేవలం ఢిల్లీ రాజకీయాలకే పరిమితం కాలేదు, రాష్ట్రాల్లోనూ నైతిక బాధ్యతపై కొత్త చర్చకు తెరలేపింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి పరీక్షల నిర్వహణ, టీచర్ల నియామకాల్లో అక్రమాల అంశాలను తెరపైకి తెచ్చింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా తన పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది. నీట్ ఉద్యమం ప్రభావం కేంద్రం నుంచి రాష్ట్రాల వరకు రాజకీయ సమీకరణాలను ఎలా ప్రభావితం చేస్తోంది? నైతిక బాధ్యత పేరుతో మొదలైన ఈ చర్చ ఎటు దారి తీస్తోంది? ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. రాజకీయాల్లో ఎప్పుడూ ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదన్నది ఒక అభిప్రాయం. అన్నిసార్లు కాకపోయినా కొన్నిసార్లు బొద్దింకలు కూడా తిరగబడతాయన్న సత్యాన్ని కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ పక్షాన యువత రుజువు చేసింది. ఎంత బలాఢ్యుడైనా ఆ తిరుగుబాటుకు తలొగ్గక తప్పదని రుజువైంది. నీట్ పరీక్ష ప్రశ్నపత్రాల లీక్కు సంబంధించి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తుంది. ఈ పర్వం దేశానికి ఒక స్ఫూర్తిదాయక ఘట్టంగా నిలిచింది. ఇలాంటి లీకులు జరిగిన లేదా స్కాముల ఆరోపణలు ఆధారాలతో సహా బయటపడినా సంబంధిత బాధ్యులు పదవి నుంచి వైదొలగవలసిన పరిస్థితి ఏర్పడుతుందని ఈ యువత ఆందోళన తేల్చి చెప్పింది. కేంద్రంలోనైనా ఇలా రాజీనామాలు జరగవలసింది. మరి రాష్ట్రాల్లో జరిగే లీకులు, ఇతర కుంభకోణాల పరిస్థితి ఏమిటి? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయగానే ఏపీలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పదవి నుంచి తప్పుకోవాలన్న డిమాండ్ గట్టిగా తెరపైకి వచ్చింది. డిఎస్సి పరీక్ష ప్రశ్నపత్రాల లీక్ ఆరోపణ, టీచర్ల ఎంపికలో అవకతవకలు, స్పోర్ట్స్ కోటా టీచర్ల ఎంపికలో అక్రమాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధార సహితంగా ఆరోపణలు చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించింది. బహుశా ఈ ఇబ్బందిని దృష్టిలో ఉంచుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం గురించి స్పందించకుండా జాగ్రత్త పడ్డారనిపిస్తుంది. కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం ఉద్యమం చేస్తున్న యువతపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారన్న విమర్శకు గురయ్యారు. కాక్రోచ్ ఉద్యమానికి కాంగ్రెస్ తదితర విపక్షాలు రంగంలో దిగడంతో తీవ్ర రూపం దాల్చింది. ఒక రకంగా రాజకీయ రంగు పులుముకున్నప్పటికీ విపక్ష నేత రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేలు ప్రధాని ఇంటి ముందు ధర్నాకు దిగడంతో బీజేపీ కంగుదిన్నట్లయింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేసిన ఒక అనవసర వ్యాఖ్యతో దేశంలో కొత్తగా పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ యువతను ఆకర్షించింది. రాజకీయాలకు అతీతంగా ఈ యువత స్పందించింది. నీట్ ప్రశ్నపత్రాల లీక్కు సంబంధించి కొందరిని ప్రభుత్వం అరెస్ట్ చేసింది. కానీ తొలి నీట్ పరీక్ష రద్దు కావడంతో సుమారు 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం అందరినీ ఆవేదనకు గురి చేసింది. మళ్లీ నీట్ పరీక్ష నిర్వహించినప్పటికీ ప్రశ్నపత్రాల లీక్కు నైతిక బాధ్యత వహించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్ను కాక్రోచ్ జనతా పార్టీ చేసింది. అలాగే ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని వీరు కోరారు. ఇలా వివిధ డిమాండ్లతో సాగుతున్న వీరి ఉద్యమం ఒక దశలో ముగిసిపోయిందని అనుకున్నారు. కానీ వాంగ్చుక్ అనే ఉద్యమకారుడు నిరాహార దీక్షకు దిగడంతో తిరిగి ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. వేలాదిగా తరలివచ్చిన యువత పార్లమెంటు ముట్టడికి వెళ్లడం, ఆ క్రమంలో పోలీసులు లాఠీచార్జీ చేయడం వంటివి పరిస్థితిని ఉద్రిక్తం చేశాయి. పోలీసులు విచక్షణ లేకుండా ఇష్టం వచ్చినట్లు పలువురిని లాఠీలతో కొట్టారు. కొందరు తీవ్రంగా గాయపడ్డారు. కొంతమంది సంబంధం లేని పిల్లలను కూడా పోలీసులు కొట్టిన తీరు విమర్శలకు గురైంది. ఇదంతా కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ప్రధాని మోడీ తొలిసారిగా నీట్ ప్రశ్నపత్రాల లీక్పై స్పందించి అది మహాపాపమని అభివర్ణించారు. ఈ వ్యవహారంలో గట్టిగా స్పందిస్తున్నామన్న సంకేతం ఇవ్వడానికి యత్నించారు. బీజేపీ, జనసేన వంటి పార్టీలు ఈ ఉద్యమంలో దేశ వ్యతిరేక శక్తులు ఉన్నాయని ఇతరత్ర ఆరోపణలు చేసినా ప్రధాని ఆ యువతను స్నేహితులు అని అడ్రస్ చేయడం విశేషం. ఈ కేసులో నిందితులకు సత్వరమే శిక్ష పట్టడానికి వీలుగా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధాని ప్రకటించారు. వాంగ్చుక్ దీక్ష విరమించిన ఉద్యమం కొనసాగడం, దేశమంతటా దీని ప్రభావం పడుతుండడం గమనించి మోడీ స్పందించారు. వెంటనే డ్యామేజ్ కంట్రోల్ చర్యలు చేపట్టారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పాటు ఉద్యమకారుల డిమాండ్లను అంగీకరించినట్లు కేంద్ర మంత్రులు ప్రకటించారు. నిజానికి ధర్మేంద్ర ప్రధాన్ ముందుగానే రాజీనామా చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కాక్రోచ్ సంబరాలు అంబరాన్ని అంటాయి. నిజానికి కాక్రోచ్ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వం మొదట తేలిగ్గా తీసుకున్నట్లుగా ఉంది. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న కొన్ని వందల మందిని
దేశ యువతకు ప్రతినిధులుగా కేంద్రం ఆలోచించలేకపోయింది. దేశ రాజధాని ఢిల్లీలో పలు చోట్ల ఇంటర్నెట్ బంద్ చేశారంటే, 18 మెట్రో రైల్వే స్టేషన్లను బంద్ చేశారంటే ఈ ఉద్యమం ఏ స్థాయిలో జరిగిందో ఊహించుకోవచ్చు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అక్కడికి యువత తరలి వెళ్ళడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇదంతా యువత స్వచ్ఛందంగా చేసిందే. కొన్నేళ్ల క్రితం ఢిల్లీలో రైతుల ఆందోళన కుదిపివేసింది. వారు కోరినట్లు కొన్ని చట్టాలను కేంద్రం ఉపసంహరించుకుంది. అయినా ఆనాడు సమర్థంగా హ్యాండిల్ చేశామన్న భావన కేంద్ర పెద్దలకు ఉండి ఉండవచ్చు. ఆ పరిస్థితి వేరు, ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితి వేరు. ఒక్కసారిగా యువతలో గూడుగట్టిన అసంతృప్తి ఎగసిపడితే, అది దేశవ్యాప్తంగా పాకితే ఎంత ప్రమాదమో బీజేపీ పెద్దలకు తెలియంది కాదు. అందులోనూ పలు ఇతర దేశాల్లో ఈ మధ్య యువత ఎలాంటి క్రియాశీలక పాత్ర పోషించి ప్రభుత్వాలే మారిపోయేలా చేసిందో ఇటీవలి చరిత్రే. క్రమంలో పార్లమెంట్ సమావేశాల్లో సహజంగానే విపక్షం దీన్ని ప్రధాన అస్త్రంగా మార్చుకుంది. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు విపక్షం పట్టుబట్టింది. ఎప్పుడో రైల్వే మంత్రిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడం సంచలనం అయింది. ఆ తర్వాత కాలంలో కొందరు కేంద్ర మంత్రులు వివిధ కారణాలతో రాజీనామాలు చేయకపోలేదు. రైల్వే ప్రమాదాల కారణంగానే నితీష్ కుమార్, మమతా బెనర్జీ వంటి వారు రాజీనామా చేశారు. విమాన ప్రమాదం జరిగినప్పుడు మాధవరావు సింధియా రాజీనామా చేశారు. ఉగ్రదాడికి బాధ్యత వహిస్తూ శివరాజ్ పాటిల్ పదవి నుంచి తప్పుకున్నారు. ఆయా స్కాముల ఆరోపణలపై దయానిధి మారన్, ఏ రాజా తదితరులు రాజీనామాలు చేశారు. ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ ప్రభుత్వంలో ప్రశ్నపత్రాల లీక్కు బాధ్యత వహిస్తూ అప్పటి విద్యాశాఖ మంత్రి గాలి ముద్దుకృష్ణనాయుడు పదవి నుంచి వైదొలిగారు. కేబినెట్ ఎజెండాను లీక్ చేశారన్న కారణంగా 31 మంది మంత్రుల నుంచి ఎన్టీఆర్ రాజీనామాలు తీసుకున్నారు. చంద్రబాబు టైంలో వివిధ ఆరోపణలు వచ్చినా ఆయన నైతిక బాధ్యత వహించడానికి సిద్ధపడలేదు. గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట కారణంగా 29 మంది మరణిస్తే చంద్రబాబు ఎదురు బుకాయించారు తప్ప బాధ్యత తీసుకోలేదు. పూరి జగన్నాథ్ రథయాత్రల్లో జరగలేదా? కుంభమేళాలో ప్రమాదాలు జరగలేదా? రోడ్డు ప్రమాదాల్లో మరణించడం లేదా అంటూ డబాయించారు. పుష్కరాల తొక్కిసలాట ఘటనలో ఒక్క కానిస్టేబుల్పై కూడా కేసు రాకపోవడం చిత్రంగానే అనిపిస్తుంది. తిరుమలలో 20 మంది తమిళ కూలీలు ఎన్కౌంటర్కు గురవడం వివాదాస్పదమైనా అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది పడలేదు. అవన్నీ ఎందుకు? స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయినా ఇప్పుడు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద కేసే లేకుండా చేసుకోగలిగారు. 2019లో ఓటమి తర్వాత చంద్రబాబు వ్యక్తిగత సహాయకుడు ఒకరి ఇంటిపై దాడి చేసి 2000 కోట్ల అక్రమాలు జరిగాయని కేంద్రం ప్రకటించినా ఇప్పటికీ అదేమైందో కూడా తెలియదు. ఒకప్పుడు చెన్నారెడ్డి ప్రభుత్వంలో హౌసింగ్ స్కామ్ జరిగితే అప్పటి మంత్రి కోనేరు రంగారావుతో రాజీనామా చేయించారు. తదుపరి ఆ ఆరోపణలు రుజువు కాలేదని తిరిగి మంత్రి పదవి ఇచ్చారు. ప్రస్తుతం డిఎస్సి అక్రమాలకు సంబంధించి ఎన్నో ఆధారాలను వైసీపీ చూపి సిబిఐ విచారణ కోరుతోంది. వాటికి చంద్రబాబు లేదా లోకేష్ ఎక్కడ నేరుగా జవాబు ఇవ్వలేదు. టీడీపీలోని ఇతర నేతలతో ఎదురుదాడి చేయించారు. ఈ నేపథ్యంలో డిఎస్సి అక్రమాలపై ఉద్యమించాలని వైసీపీ తలపెట్టింది. దీనికి యువత కూడా తోడైతే అది సీరియస్గా మారవచ్చు. కానీ వారిని అణిచివేయడానికి చంద్రబాబు సర్కార్ ప్రయత్నిస్తుంది. అది ఏ రూపం దాల్చుతుందో అప్పుడే చెప్పలేం. ఈ కేంద్ర ప్రభుత్వం కూడా కాక్రోచ్ ఉద్యమం చేసిన యువతపై కక్ష కట్టకుండా ఉండాలని ఆశిద్దాం. ఏది ఏమైనా కాక్రోచ్లే కదా అని తేలిగ్గా చూడరాదన్న విషయం అర్థమవుతోంది కదా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.